సో ఇక్కడ మొత్తం ఈ సరౌండింగ్ అంతా పపాయ సేల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు పపాయకి సంబంధించిన ప్రైస్ అయితే కనుక్కుందాం. ఎట్లున్నాయి పపాయ ప్రైస్లు ఎట్లున్నాయి ఈ రోజు? 25 నుంచి 50 రూపాయలు తక్కువ. ఇప్పుడు కుప్పలు పెట్టి కదా, కుప్పకి ఎంత ప్రైస్? ఇది 35. 35 కేజీ. 30 రూపాయలు. ఓకే, అది చూడండి. వాటర్ మిలన్ వచ్చేసి మార్కెట్ లో ఈ రోజు 5 రూపీస్ నుంచి 6 రూపీస్ మాత్రమే ఉందంట కేజీ. చాలా తక్కువ అయిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఇవన్నీ మనకు కర్బూజా అన్నమాట. కర్బూజా వచ్చేసి మాక్సిమం ఈ రోజు మనకు 18 నుంచి 20 రూపాయలు మాత్రం ఉంది. పైనాపిల్ ఇక్కడ సైజ్ ని బట్టి సేల్ చేస్తారు. సైజ్ ని చూసి ఎట్లుంది అసలు ఏంటి కాయ అన్నట్టు, చిన్న సైజా పెద్ద సైజా, అండ్ కొన్ని కచ్చికాయలు అని చెప్పేసి కొన్ని పండినవి ఉంటాయి కదా, వాటికి కూడా సపరేట్ ప్రైస్ అయితే ఉంటాయి. వచ్చేసి 120 ఫ్రూట్స్ ఉంటాయి ఒక బాక్స్ లో వచ్చేసి. ఇది వచ్చేసి మనకు 1800 అంట ప్రైస్ అయితే. సో యాపిల్ కి సంబంధించిన మొత్తం కింద అన్ని బాక్సెస్ గా సేల్ చేస్తూ ఉంటారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మళ్ళీ ఒకసారి బాటసింగారంకి అయితే వచ్చేసాను అనమాట. ఈ రోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు అసలు మార్కెట్ లో ఎలా ఉన్నాయి ప్రైజెస్, ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం కనుక్కుందాం. ఏంటంటే ఇప్పుడు వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి, ఎక్కువ శాతం వర్షం పడతా ఉంది. ఈ ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే నార్మల్ గానే ఉందన్నమాట. 2-3 డేస్ బ్యాక్ ఫుల్ వర్షం ఉండే, కానీ వర్షం కాస్త తగ్గింది, బాగానే ఉందన్నమాట వెదర్. సో అందుకని ఒకసారి మళ్ళీ వచ్చేసాను. మనం స్టార్టింగ్ లో బాటసింగారం ఎంట్రీ అవ్వగానే స్టార్టింగ్ లో చూసుకుంటేనే మనకు ఫస్ట్ పపాయ కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మొత్తం ఈ సరౌండింగ్ అంతా పపాయ సేల్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు పపాయకి సంబంధించిన ప్రైస్ అయితే కనుక్కుందాం. నమస్తే అంకుల్, మీ పేరు? సలీం. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఇది ఒకటి పపాయనే అమ్ముతారా? ఎట్లున్నాయి పపాయ ప్రైస్లు ఎట్లున్నాయి ఈ రోజు? 25 నుంచి 50 రూపాయలు తక్కువ. ఇప్పుడు కుప్పలు పెట్టి కదా, కుప్పకి ఎంత ప్రైస్? ఇది 35. 35 కేజీ. 30 రూపాయలు. ఓకే, చిన్నదంటే 25. 25. ఓకే, ఏడికెళ్ళి తెస్తారు అంకుల్ ఈ ఫ్రూట్ అంతా? లోకల్ నుంచినే వచ్చా. లోకల్, ఇబ్రాంపట్ల, ఖమ్మం, విజయవాడ. ఓకే, ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు ఊర్ల నుంచి. అక్కడ నుంచి వస్తే మళ్ళా చిన్న మార్కెట్ వాళ్ళు ఇంటి నుంచే తీసుకొని పోతా ఉంటారు. ఎట్లున్నాయి పరిచయం, గిరాకీ ఎట్లుంది? సరకులు తక్కువ వస్తుంది, గిరాకీ అంటే మంచిదే ఉంది. సరకులు వస్తలే, తక్కువ వస్తుందా? ఇప్పుడు వర్షం పడితే ఎట్లా మరి, మీకు మస్తు ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది, వర్షం పడితే బురద అవుతుంది. సో వర్షం దాని తర్వాత ఏముంటే ఇదే బురదలో అంత బండిలో వేసి అమ్మాలా, బండిలో పెట్టుకొని అమ్ముతారా? ఏం పర్సెంట్ ఏమంటే ఏం కట్టిస్తారు లేదు ఇక్కడ. ఓకే, ఏదో మళ్ళీ ఇక్కడ వేరే మారుస్తారని చెప్తారు. మారుస్తారని అని ఇప్పటికీ 6 సంవత్సరం నడుస్తుంది, ఇంకేం మారవాలి. ఓకే, గిరాకీ ఎట్లా మరి? వర్షం పడితే గిరాకీ మొత్తం తక్కువ ఉంటది కదా, చాలా తక్కువ ఉంటది. దూరం దారి ఉండని తక్కువ ఉంటది. ఓకే, ఆ రోజు సరకు వచ్చినాక ఆపుతాము, మళ్ళీ రోజు సెల్లింగ్ చేస్తాం. టైమింగ్స్ ఏంది మనకు? మార్కెట్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటారా? సో ఏమైనా పేర్లు ఉంటాయి వీటికి? ఓన్లీ పపాయ కొంచెం వెరైటీస్ ఉంటాయి కదా, అట్లా వెరైటీస్ ఏమైనా ఉంటాయా? ఇది 7-6 అంటారు. అది 15 నంబర్. ఓకే, అది ఇది తేడాగా. ఓకే, ఇది 7-6 వస్తుంది, అది 15 నంబర్. ఓకే, కొనే వాళ్ళు కూడా ఎంతెంత కొనుక్కోపోతారు? మాక్సిమం 20 నుంచి క్వింటాల్ 2 క్వింటాల్ దాకా కొనుక్కోపోతారు. ఏదైనా ఉంటే కొద్ది చిన్న వ్యాపారం ఉంటే 20 కిలోలు. ఇప్పుడు ఎక్కువ పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళు అంటే క్వింటాల్ 2 క్వింటాలు, 100 కేజీలు, 200 కేజీలు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే చూసిరు కదా, ఇవైతే మొత్తం పపాయకి సంబంధించి అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, వేరే ఫ్రూట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రండి. అయితే ఇదంతా చూస్తే మనకి ఏంటంటే మొత్తం పపాయనే ఉంటది అనమాట. ఇక్కడికక్కడ మొత్తం పపాయ, వాటర్ మిలన్, తర్వాత ఓకే, అక్కడ పైనాపిల్. ఇంకా కొంచెం ముందు పోతే వేరే ఫ్రూట్స్ కూడా ఉంటాయి మనకి మొత్తం. ఓకే, మీరు జస్ట్ ఇది పపాయ మాత్రమే అమ్ముతారు ఇక్కడ, వేరే ఫ్రూట్ ఏం అమ్మరు? ఓకే, 24 గంటలు ఇదే. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సరే, వేరే ఫ్రూట్స్ అయినా చూడడానికి పోతాం మేము. ఇదంతా పపాయ అనమాట. అక్కడ ఇక్కడ మొత్తం 2 సైడ్స్ పపాయని సేల్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ టైంలో అయితే మొత్తం ఇంకా ఎక్స్పోర్ట్ అవుతా ఉంటాయి. ఇంపోర్ట్ మార్నింగ్ అయిపోయినాయి, ఇప్పుడు ఎక్స్పోర్ట్ టైం ఇదంతా. సో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మొత్తం దించేసుకుంటారు. ఇప్పుడు వచ్చేందంటే మొత్తం పంపిస్తూ ఉంటారు. ఇదంతా ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం పపాయకి సంబంధించింది.
ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా మొత్తం పపాయానే ఉంటది అనమాట. సో పపాయాలు కూడా ఆయన చెప్పినట్టు సైజ్ ని బట్టి క్వాలిటీని బట్టి కూడా ప్రైసెస్ సపరేట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆయన జస్ట్ 25 అన్నాడు కదా, వేరే దగ్గర మనకు 10 రూపీస్ కూడా కేజీ ఉంటుంది అనమాట. 10 రూపీస్ కూడా ఉంటుంది. ఇంకా కొంచెం లో క్వాలిటీ 6 రూపీస్ 8 రూపీస్ కూడా ఇస్తారనమాట. అట్లా స్టార్ట్ అవుతాయి ప్రైస్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటది. సో ఇంకా చాలా మంది వెళ్ళే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. కొంతమంది వస్తానే ఉంటారు. 2 వరకు కూడా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ వస్తా ఉంటారు ఇక్కడ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ పేరు? నా పేరు సావిత్రమ్మ. సావిత్రమ్మ. ఇప్పుడు వాటర్ మిలన్ అమ్ముతారు కదా, ఎట్లుంది ప్రైస్? ఇప్పుడు రేట్ చాలా తగ్గింది. అప్పుడు బాగుండే గానీ ఇప్పుడు ఏం రైతులకైతే బాగా నష్టమే. 5 రూపాయలు 6 రూపాయలు అన్నా గానీ పోతలేదు, అమ్ముడు పోతలేదు. తక్కువ ఎందుకు అయిపోయింది అసలు? అసలు ఈ మధ్యలో అయితే రైతులకు చాలా వరకు నష్టమే. ఏం మిగిలింది అయితే ఏం లేదు. ఇక్కడ తీసుకొచ్చి 2 రోజులు 3 రోజులు అవుతున్నాయి ఓ బండ్లు వస్తే. పోతలేదు. వాళ్ళకు కష్టమే, మనం పని చేసే వాళ్ళకు కూడా కష్టమే. ఇప్పుడు ఎట్లుంది మరి ప్రెసెంట్? 5 రూపాయల కిలోనా? 5, 6. 5, 6. ఏడుకెళ్ళి వస్తాయి ఇవన్నీ మనకు? ఇవి అనంతపురం, కర్ణాటక, మహారాష్ట్ర అక్కడ నుంచి వస్తాయి. మొత్తం వాటర్ మిలన్ అమ్ముతారా మీరు? వేరే ఫ్రూట్? వాటర్ మిలన్, ఇది కర్బూజా ఎట్లుంది? కర్బూజా కూడా ఏం అంత లేదు. ఇది 20, 18 అంతే ఉందా? అంతకు ఎక్కువ అయితే ఏం లేదు. మరి ఎందుకు దీనికి గిరాకీ తగ్గడానికి వాతావరణం చల్లగా అయితే ఎండలు ఎంత ఉంటే అంతే దీనికి గిరాకీ. అవునవును. ఎండలు లేవు కదా, ఎండలు లేవు. ఇంకోటి ఈ సంవత్సరం అక్కడక్కడ రైతులు పెట్టినారు. ఇంతకు ముందు అయితే పెట్టకపోయింది. ఈ సంవత్సరం మాల్ ఉంది. అక్కడ వర్షాలు పడి ఢిల్లీ అక్కడ బజార్ బంద్ అయిపోయింది. ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే వరకే మరీ ఘోరంగా అడుగుతున్నారు. రైతులకైతే చాలా వరకు నష్టం. ఇప్పుడు వర్షం పడితే ఎట్లా అమ్మా మరి? ఇట్లా మీరు రోడ్ మీద ఈ రోడ్ మీద ఇక్కడే ఇంత వరకు దిగబడుతుంది. అట్లనే తిరగాల్సింది. మరి మన కడుపు కోసం కావాలంటే మరి మార్కెట్ ఎందుకు డెవలప్ చేయట్లేదు? మరి గవర్నమెంట్ చేస్తే కదా. గవర్నమెంట్ చేసి అప్పుడు కొత్తపేటలో ఉన్నప్పుడు కొంచెం సేఫ్టీగా ఉండే. ఇప్పుడైతే వర్షాలు పడితే మేము ఎక్కడ నిలబడాలో కూడా తెలీదు. అసలు ఏది లేదు. ఇక బండ్ల కింద కూర్చోవాలంటే ఏడ కూర్చుంటామో కూర్చోలేము. ఇక ఈ బురదలో తిరగలేక నడవలేక ఇక ఏంటంటే మనకి వెళ్ళలేక రావాల్సింది. ఇప్పుడు మనం చూసుకుంటే దీనికి ఎక్కువ గిరాకు ఉండే టైం ఏంది అసలు? శివరాత్రి టైంలో రంజాన్ బాగా మంచి గిరాకు ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్ గా పెట్టుకొని ఒక బండి 2 రోజులు 3 రోజులు అవుతుంది. నార్మల్ గా సీజన్ లో అయితే 3-4 బండ్లు పోతాయి. సీజన్ లో అయితే పోతాయి. సీజన్ లో మంచిగా పోతుంది. ఓకే అమ్మా, చూసారు కదా, వర్షం పడితే చాలా అధ్వానంగా ఉంటది మార్కెట్ పరిస్థితి. ఇక అక్కడ ఎలాగుంది ఇక అలాగే ఉంటది చూడు. ఇక్కడ కూడా అలాగే ఉంటది. ఇక్కడ కూడా అలాగే మొత్తం వీడి దాకా దిగబడాల్సింది బురదలో. మనం ఇంటికి పోయే వరకే బస్సులలో కూడా ఎక్కించుకోవాలంటే ఘోరంగా ఉంటది. అది కూడా మళ్ళీ ఇంకోటి ఏడాది కడుక్కునికి బోర్లు గిర్లు ఏం లేవు, వాటర్ కూడా లేదు. మరి ఇంత పెద్దగా మార్కెట్ పెట్టి ఎందుకు ఇంత మొత్తం డెవలప్ చేయట్లేదు? అది వాళ్ళకే తెలియాలి, గవర్నమెంట్ వాళ్ళకే తెలియాలి. ఇక్కడ పెట్టుకుంటారు ఫ్రీ ఏం కాదు. ఈ బండి లోపల రావాలంటే ఆడ గేట్ పాస్ తీసుకోవాలి. ఇప్పుడు గేట్ పాస్ తీసుకుంటారు, జస్ట్ నిలబెట్టుకొని. మరి మీకు ఫెసిలిటీస్ ఏం లేవు? వాష్రూమ్ లేవు, వాష్రూమ్ ఉంది అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నియర్ బై దగ్గర ఈ నుంచి ఆడ వరకు నడవాలంటే ఇబ్బందే కదా. బండి పెట్టుకొని అంత దూరం నడవాలి, మరి తప్పదు. మనకు కడుపుకి వెళ్ళాలంటే రావాల్సిందే, లేదంటే ఇంటికి ఎవరు పెడతారు? మరి మీరు అడగొచ్చు కదా. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడిగేదానికి యూనియన్ లెక్క ఎవరు అడిగేది ఏం లేదు. అంటే కొంతమంది అడిగినాం చేస్తాం అంటారు. అది చెప్తానే ఉంటారు. ఇప్పుడు మేము వచ్చినావు ఏదైనా అడుగుతాం, సమాధానం చెప్తాం, కానీ వాళ్ళు కూడా అంటారు చెప్తారు పోతారు. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరంట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అది చూడండి, వాటర్ మిలన్ వచ్చేసి మార్కెట్ లో ఈ రోజు 5 రూపీస్ నుంచి 6 రూపీస్ మాత్రమే ఉందంట కేజీ. చాలా తక్కువ అయిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. వెదర్ కొంచెం కూల్ అయిపోతే అసలు పప్పాయ మన వాటర్ మిలన్స్ కి అసలు గిరాకే ఉండదని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక్క లోడ్ పోవడానికి 3 నుంచి 4 రోజులు అయితే పడుతుంది అంట ప్రెసెంట్ అయితే. ఒకప్పుడు సీజన్ వస్తే మాక్సిమం 2-3 లోడ్లు అమ్ముతారు ఒక్క రోజులని. అయితే ఇలాంటిది ఒక్క లోడ్ ని అమ్మడానికి మాక్సిమం 4 నుంచి 5 రోజుల వరకు అయితే అవుతా ఉంది. ప్రెసెంట్ అయితే వాటర్ మిలన్ కు చూసుకుంటే వాటర్ మిలన్ కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి మనకు 5 రూపాయల నుంచి 6 రూపాయలు మాత్రమే ఉంది. నమస్తే అన్న. నా పేరు మొహమ్మద్ రఫీ. ఏమేమి సేల్ చేస్తారండి మార్కెట్ లో మీరు? వాటర్ మిలన్, లడ్డు తరుపు. ఎట్లుంది వాటర్ మిలన్ ప్రైస్? ఎట్లుంది? 20 ఫస్ట్ కటింగ్ 20 to 18. ఓకే. కర్బూజా ప్రైస్ ఎట్లుందన్న? 20-25 అంతే ఉందా? ఎట్లుంది సేల్స్? ఎట్లున్నాయి ప్రెసెంట్ మార్కెట్ లో? డౌన్ అయింది. వాతావరణం కూల్ ఉంది కదా. ఓకే. మరి ఎప్పుడు మంచి గిరాక్ ఎప్పుడు ఉంటది అసలు? సమ్మర్ లో మంచి గిరాక్ ఉంటది.
ఇప్పుడైతే నార్మల్ గా. ఇప్పుడు వర్షం పడితే ఎట్లా అన్న మీ పరిస్థితి మరి? వర్షం పడితే అంతే ఖరాబ్ అవుతుంది, లాస్ అయిపోతుంది. అంతేనా? ఇప్పుడు వర్షం సీజన్ అయిపోతుంది, సీజన్ వచ్చేసింది, మొత్తం ఇదంతా ఏం లేదు, మీకు షెడ్లు గిట్ల ఏం లేవు కదా, ఎట్లా మరి? అంతే ఇంకా ఖరాబ్ అవుతుంటది, మామూలు అయిపోతుంది, పారేస్తుంది. ఇప్పుడు ఒక్క లోడ్ అమ్మడానికి ఎన్ని రోజులు తీసుకుంటుంది అసలు? 4 days 5 days. సీజన్ వస్తే మాక్సిమం ఒక రోజులో ఒక రోజులో అయిపోతుంది. ఒక రోజులో అయిపోతాయి. ఇప్పుడైతే 4 నుంచి 5 రోజులు పడుతుంది. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. అయితే చూసారు కదా, మాక్సిమం లోడ్ పోవడానికి 4-5 రోజులు పడుతుందంట. కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకేమున్నాయి అవి కూడా చూద్దాం పదండి. అయితే ఇవన్నీ మనకు కర్బూజా అన్నమాట. కర్బూజా వచ్చేసి మాక్సిమం ఈ రోజు మనకు 18 నుంచి 20 రూపాయలు మాత్రం ఉంది. ఇదంతా కర్బూజా అంటారు. నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? ప్రసాద్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు అన్న ఈ మార్కెట్? 20 years నుంచి. ఎట్లుంది గిరాకీ మార్కెట్? ఎట్లుంది ప్రైస్? ఎట్లా? 15 రూపాయలు కేజీనా? ఓకే. ఎన్ని రోజులు ఇప్పుడు ఒక లోడ్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో అమ్ముతారు? 2 days పడుతుందా? ఇప్పుడు సీజన్ ఉంటే ఎట్లుంటది గిరాకీ? ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఉంది గిరాకీ. ఏడుకలు వస్తారు మన కర్బూజా, ఏడుకెళ్ళి తెస్తారు. ఓకే. ఇప్పుడైతే సీజన్ పడిపోయింది, ఏం లేదంటారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. సో చూసారు కదా, 15 రూపాయల నుంచి కేజీ ఉందంట కర్బూజా కూడా. ఇవి వచ్చేసి మనకు అదర్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటాయి. మన స్టేట్ లో కొన్ని ఉంటాయి, అండ్ పక్క స్టేట్ నుంచి కూడా వస్తాయి అనమాట. మొత్తం లోడ్ పైన ఉందన్నమాట, అక్కడ నుంచి దించే వాళ్ళు దించుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి మొత్తం ఇది చూసుకుంటే ఈ లైన్ అంతా మనకు వాటర్ మిలన్ అండ్ కర్బూజా మాత్రమే ఉంటుంది అనమాట. అమ్మే వాళ్ళు అమ్ముతానే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కొంచెం సీజన్ డౌన్ అయింది కాబట్టి అసలు సేల్స్ లేవు. మేము తెచ్చుకున్న ఒక్కొక్క లోడ్ ని మాక్సిమం 5 నుంచి 6 days వరకు కూడా అమ్ముతున్నాం అనేసి అంటా ఉన్నారు. అంటే సీజన్ కొంచెం పడిపోతే ఏంటంటే పండ్లు కొంచెం ఎక్కువైపోతే ఖరాబ్ కూడా అయిపోతాయి, వాటిని వేస్ట్ గా ఉత్తగానే పడేయాలి, మొత్తం లాస్ అయితే అవుతారనమాట. చూసారు కదా, ఇది మొత్తం ఇంకా వాటర్ మిలన్ కర్బూజాకి సంబంధించిన సెక్షన్ మొత్తం డౌనే ఉంది, ఎవరు కూడా లేరు. ఒకవేళ మనం సీజన్ వస్తే అసలు నడవడానికి జాగా లేకుండా ఉంటారు పబ్లిక్ ఇక్కడ. బట్ ప్రజెంట్ అయితే చాలా డౌన్, ఎవ్వరు లేరు. వాళ్ళు తెచ్చుకున్న పండ్లను అట్లా పెట్టుకొని ఉన్నారు. ఇంకా పెడతారు ఒక 5-6 days చూసిన తర్వాత. ఒకవేళ కాయలన్నీ ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు పడేసి కొత్త లోడ్ తెచ్చి కూర్చుంటారు. ఇంకా వాళ్ళు మొత్తం ఈ సీజన్ అంతా వాళ్ళు అమ్మాల్సింది ఏంటంటే ఓన్లీ ఇవే ఫ్రూట్ అనమాట. అందుకని కొంచెం ఇట్లుంది. ఇంకా కొంచెం ముందుకు పోతే డిఫరెంట్ ఫ్రూట్ ఉంటుంది, అవి కూడా చూపిద్దాం. ఇట్లా లెఫ్ట్ సైడ్ కి పోతే మనకు పైనాపిల్ అయితే ఉంటుంది. పైనాపిల్ కి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం మనం ఒకసారి, పదండి. అయితే ఇదంతా మన ఇప్పుడు పైనాపిల్ కి సంబంధించినది అనమాట. ఇదంతా ఇక్కడంతా పైనాపిల్ సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పైనాపిల్ తెచ్చుకొని ఇక్కడ నుంచి అమ్ముతా ఉంటారు అనమాట. ఒకసారి అయితే పైనాపిల్ కి సంబంధించినవి అయితే తెలుసుకుందాం ఎట్లుంది ప్రైస్. ఇక్కడ చూసారు కదా, ఇట్లా లోడ్ లో అయితే పైనాపిల్ ఎక్కించుకొని తీసుకొని పోతా ఉన్నారు. ఇట్లా చిన్న చిన్న ఆటోలో కూడా ఫ్రూట్స్ తీసుకుపోతారు అనమాట. అన్ని మల్టిపుల్ దొరుకుతాయి కాబట్టి తీసుకుపోతారు. సో చూసారు కదా, ఇవి ఏంటంటే సైజు మినహాయింపు అండ్ క్వాలిటీ మినహాయింపు కూడా పెడతారు ఇట్లా. సో చూడండి, అక్కడ కొంచెం పెద్ద సైజ్ కాయలు ఇలా ఉన్నాయి. వీటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అయితే ఇదంతా చూసుకుంటే ఏంటంటే పైనాపిల్ అనమాట. పైనాపిల్ ఇక్కడ సైజ్ ని బట్టి సేల్ చేస్తారు. సైజ్ ని చూసి ఎట్లుంది అసలు ఏంటి కాయ అన్నట్టు, చిన్న సైజా పెద్ద సైజా, అండ్ కొన్ని కచ్చికాయలు అని చెప్పేసి కొన్ని పండినవి ఉంటాయి కదా, వాటికి కూడా సపరేట్ ప్రైస్ అయితే ఉంటాయి. చూసారు కదా, పైనాపిల్ కూడా వీళ్ళు సపరేట్ గా సైజ్ ని బట్టి పెట్టేసుకుంటా ఉంటారు. సో ఇది మొత్తం వీళ్ళది అనమాట. సో ప్రెసెంట్ మార్కెట్ లో ప్రైస్ వచ్చేసి మనకు 10 రూపీస్ నుంచి 60 వరకు ఉందంట. సో చూసారు కదా, ఇట్లా సైజ్ ని బట్టి పెట్టేసుకుంటారు పైనాపిల్. ఇట్లా సైజ్ ని బట్టి పెట్టేసుకొని ఎవరికి ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో సేల్ అయితే చేస్తారనమాట. 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు 60 వరకు కూడా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో చూడండి, డిఫరెంట్ సైజ్ లో డిఫరెంట్ కాయలు అయితే పెట్టేస్తా ఉంటారు. చూడండి, ఇది చాలా చిన్న కాయ. ఇది సో చిన్న కాయ నుంచి పెద్ద కాయ వరకు మొత్తం సపరేట్ చేసి ఇట్లా పెట్టేసుకుంటారు. ఎవరికి ఏ సైజ్ లో కావాలి ఏంటి అనేసి తెలుసుకున్న తర్వాత తీసుకొని అయితే వెళ్ళిపోతారు. చూసారు కదా, పైనాపిల్ కి సంబంధించి ఇట్లయితే సేల్ చేస్తారు సైజ్ ని బట్టి అనమాట. చూడండి, మొత్తం పైనాపిల్ ఇక్కడ మొత్తం ఈ మార్కెట్ లో అటు చూసినా మనకు పైనాపిలే ఉంటుంది. అండ్ సరౌండింగ్ మొత్తం ఇక్కడ అంతా చూస్తే కూడా మొత్తం పైనాపిలే ఉంటుంది. పైనాపిల్ కి సంబంధించి 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్, 10 రూపీస్ నుంచి 60 వరకు అయితే ప్రజెంట్ ఈ రోజు మార్కెట్ లో ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా కొంచెం మనం పైకి వెళ్దాం, పైన కూడా చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా మనం ప్రైస్ తెలుసుకుందాం రండి. ఇదంతా మనకు అట్టి గెలలకు సంబంధించి అనమాట. అట్టి గెలలు ఎలా అమ్ముతారంటే కేజీ హిసాబ్ గా ఉంటది అనమాట. 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కేజీస్ మనకు. సో ఎన్ని కేజీస్ ఉంటే అన్ని
అంతా మనకు సేల్ చేస్తారనమాట. డజన్ లెక్క ఉండకుండా గెలను జోకుతారనమాట. జోకి సేల్ చేస్తారు మనకు. ప్రజెంట్ మార్కెట్ లో మనకు 30 రూపీస్ అయితే అరటికాయలకు సంబంధించిన ప్రైస్ అయితే ఉందన్నమాట. అండ్ ముందుకు వెళ్తే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అవి కూడా తెలుసుకున్నాం రండి. ఇదంతా మనకు సపోటా ఈచ్ ప్యాకెట్ లో మనకు 5 kg అయితే ఉంటుంది. అన్న ఎట్లన్నా ఈ ప్యాకెట్ 400 5 kgs. ఓకే, సో ఇవి వచ్చేసి మనకు 5 kgs ప్యాకెట్స్ 400 కి 5 kgs అనమాట. సో కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైంది. మనం పోయినసారి వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండే, ఈసారికి అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు సపోటానే ఉంటది. వచ్చేసి మనకు మొత్తం పనసకాయలకు సంబంధించి అనమాట. పనసకాయలకు సంబంధించి ఇది మొత్తం. సో కేజీ వచ్చేసి ఈ రోజు మార్కెట్ లో 30 రూపీస్ కి కేజీ ఉందన్నమాట. కొన్ని కేజీ లెక్క సేల్ చేస్తారు, కొన్ని కాయల్లానే సేల్ చేస్తారు అనమాట. కాయకు 200 150 అట్లా కాయ కూడా తీసుకోపోవచ్చు. ప్రజెంట్ అయితే కేజీ లెక్క తీసుకునే వాళ్ళకి 30 రూపీస్ కి కేజీ ఉంది మొత్తం. ఇది మొత్తం పనసకాయలకు సంబంధించి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం జామకాయలు ఉన్నాయి అనమాట. ఎట్లా మా జామకాయ 1100 బాక్సా? ఓకే, మొత్తం జామకాయలకు సంబంధించి 1100కి బాక్స్ అనమాట. ఎన్ని కేజీస్ వరకు ఉంటాయి దీంట్లో? 16 కేజీలు. సో 16 కేజీలు ఉంటుంది. చూడండి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, పెద్ద పెద్ద కాయలు కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మనకు అంతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, వేరేది కూడా కనుక్కునే ప్రయత్నం. రేగిపండు ఇది, కాయలు వేరు అంటారు దీనికి. సో ఇందులో మనకు 30 కేజీల వరకు ఉంటుంది. కాయలు వచ్చేసి 750కి ఇది మొత్తం సంచి 750కి ఇచ్చేస్తారు అనమాట. చూడండి మొత్తం లోపలంతా రేగికాయలు ఉంటాయి. చాలా రకాలు అయితే ఉన్నాయి అనమాట. చూడండి ఇక్కడ నుంచి కనబడుతుంది మీకు. సో ఇలా అయితే సేల్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం కస్టర్డ్ యాపిల్, సీతాఫలాలకు సంబంధించి కూడా సేల్ చేస్తా ఉన్నారు. చూడండి, సో సీతాఫలాలకు సంబంధించి కేజీ అయితే 80 రూపాయలు, కేజీ 80 లెక్క సేల్ చేస్తా ఉన్నారు. మొత్తం సీతాఫలాలకు సంబంధించినవి ఉన్నాయి అనమాట. సో సీతాఫలాలు కూడా సేల్ చేస్తా ఉన్నారు. సీతాఫలాలు వచ్చేసి మనకు కేజీ 80 60 70 అలా అయితే ఉందన్నమాట. సో సీజన్ వచ్చేసింది కాబట్టి సీతాఫలాలు కూడా సేల్ చేస్తా ఉన్నారు. సో ఇవంతా మోసంబికి సంబంధించి అనమాట. చూడండి మోసంబి సంబంధించి అన్న బ్యాగ్ లో ఎంత ఉంటది అన్న మనకు? ఎన్ని కేజీస్ ఉంటాయి? 20 కేజీస్ బ్యాగ్. ఓకే, సో ఇదంతా మనకు 20 కేజీస్ బ్యాగ్ అన్నమాట మోసంబికి సంబంధించి. ఈచ్ బ్యాగ్ వచ్చేసి మనకు 400 to 450 అయితే ఉంటుంది. చూడండి మొత్తం చూడండి చాలా మంచిగా అయితే ఉంటాయి అనమాట. సీజన్ చాలా బల్క్ లో వస్తుంది. సో కొనే వాళ్ళైతే డైరెక్ట్ బస్తానే తీసుకొని పోతా ఉంటారు. ఒక్కొక్క దాంట్లో 20 కేజీస్ అయితే ఉంటాయి అనమాట. ప్రైస్ వచ్చేసి మనకు 400 నుంచి 450 వరకు ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ బల్క్ తీసుకుంటే కూడా అటు ఇటు ఇస్తారు. సో ఇవన్నీ బ్లాక్ గ్రేప్స్ కి సంబంధించి అనమాట. మొత్తం చూడండి ఇదంతా ఈ సెక్షన్ లో మొత్తం బ్లాక్ గ్రేప్స్ అమ్ముతా ఉంటారు. చూడండి ఎంత బాగుంటాయో. సో ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవరైనా బిజినెస్ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి వస్తారు, ఇక్కడ నుంచి తీసుకొని పోతా ఉంటారు. సో ఇది వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ లో మనకు 11 కేజీలు అట్లా ఉంటది అనమాట. కొన్నిట్లో 9 కేజీస్, కొన్నిట్లో 11 కేజీలు అట్లా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రైస్ అయితే కనుక్కున్నాం. అన్న ఎట్లన్నా దీని ప్రైస్ ఎట్లుంది, రేట్ ఎట్లుంది? 700. ఎన్ని కేజీలు ఉంటాయి బాక్స్ లో? 13 కేజీలు. ఓకే, 700 రూపాయలు కేజీ. మరి బ్లాక్ ఏ ఉంది, గ్రీన్ లేదా? గ్రీన్ రా. ఓకే, సో దీంట్లో మనకు 13 కేజీలు ఉంటుంది. 700కి బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం అవే సేల్ చేస్తూ ఉంటారు. చూడండి ఇదంతా మనకు గ్రేప్స్ కి సంబంధించిన సెక్షన్స్. గ్రేప్స్ కావాలంటే ఒక ప్లేస్కి వచ్చేస్తే గ్రేప్స్ అయితే మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి సో బ్లాక్ గ్రేప్, ఇక్కడ కొంచెం గ్రీన్ కూడా ఉంది, గ్రీన్ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ గ్రీన్ అన్న ఎట్లా అన్న దీని ప్రైస్ ఎట్లా? 1200. ఎట్లా ఎంత ఉంటుంది దీంట్లో? ఎన్ని కేజీలు ఉంటాయి? 8 కేజీ. సో 1200 ఉంటుంది. చూడండి గ్రీన్ గ్రేప్స్ ఇక్కడ దొరికింది. సో ప్రైస్ వచ్చేసి మనకు 900. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, వేరే ఫుడ్ కూడా తెలుసుకున్నాం రండి. సో ఇవన్నీ యాపిల్ అన్నమాట, చిన్న యాపిల్ అన్నమాట. సో ఇవన్నీ యాపిల్స్ కదా. యాపిల్స్ వచ్చేసి 120 ఫ్రూట్స్ ఉంటాయి ఒక బాక్స్ లో వచ్చేసి. ఇది వచ్చేసి మనకు 1800 అంట ప్రైస్ అయితే. సో యాపిల్ కి సంబంధించిన మొత్తం కింద అన్ని బాక్సెస్ గా సేల్ చేస్తూ ఉంటారు. సో ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం యాపిలే ఉంటుంది. చూడండి ఒక్కసారి. సో ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం మనకు యాపిల్ అండ్ ప్లమ్ ఫ్రూట్ అయితే సేల్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది గ్రీన్ యాపిల్స్, కొంతమంది రెడ్ యాపిల్స్ అలా సేల్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు ప్లమ్ ఫ్రూట్. ఇదంతా చూసారు కదా, ఇదంతా ప్లమ్ అన్నమాట. ప్లమ్ ఫ్రూట్ కిత్తా బై బాక్స్ వచ్చింది, బాక్స్ కిత్తా 400. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఒక బాక్స్ వచ్చేసి 400 అంట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. 400 ఫిక్స్ కాదు, ఒక దగ్గర 200 కూడా ఇస్తారు, 150 కూడా ఇస్తారు. సో ఇక్కడైతే ప్రైస్ వచ్చి మనకు 400 అని చెప్తా ఉన్నారు.
ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకేమున్నాయి అవి కూడా చూద్దాం సరే అండి. సో ఇదంతా మనకు ఈ షెడ్ కింద ప్లమ్ ఫ్రూట్ అండ్ పియర్స్, యాపిల్, డ్రాగన్ అన్ని సేల్ చేస్తారు ఇక్కడ. చూడండి ఎక్కువ శాతం చూసుకుంటే సీజన్ వచ్చేసి మనకు ప్లమ్ కి సంబంధించిన సీజనే కాబట్టి ఎక్కడికక్కడ ప్లమ్ అయితే పెట్టుకొని ఉన్నారు చూడండి. సో ప్లమ్ ఫ్రూట్ అయితే ఎక్కడికక్కడ మొత్తం ప్లమ్మే ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ లో యాపిల్ అట్లా ఉంటది అనమాట. సో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మనకు ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ కనబడితే వాటికి సంబంధించి కూడా మనం తెలుసుకుందాం. ప్రైస్ వచ్చేసి కదా ప్లమ్. సో ఇవన్నీ ప్లమ్ అనమాట. వీటికి సంబంధించి డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది మనకు. సో ఇట్లా ట్రే కూడా సేల్ చేస్తారు ప్లమ్ కి సంబంధించి. ఆల్మోస్ట్ దీంట్లో కొన్ని చాలా ఎక్కువ మగ్గిపోయినవి, కొంచెం ఖర్చుగా ఉన్నది అన్ని కలిపి ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించి 400, 600, 1000 వరకు కూడా బాక్స్ అయితే ఉంటుంది. అయితే ఇవన్నీ చూసుకుంటే మనకు డ్రాగన్ అనమాట. డ్రాగన్ కి కూడా మొన్న వచ్చినప్పుడు చాలా ఎక్కువ రష్ ఉండే, బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇది ఒక బాక్స్ వచ్చేసి మనకు 2000, 1500 అట్లా ఉంటుంది అనమాట ఒక ట్రే వచ్చేసి. చూడండి దీంట్లో డిఫరెంట్ డ్రాగన్స్ అయితే ఉంటాయి. ఇవే కాకుండా చాలా మంది సేల్ చేస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ లో కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ అక్కడ మొత్తం ఇదంతా సెక్షన్ అంతా డ్రాగనే ఉండాలి. సో ఈ కొంచెం తగ్గింది అనమాట. ఇప్పుడు ఫ్రూట్స్ రావడం తగ్గితే ప్రైస్ కొంచెం పెరుగుతుంది. సో ఈ రోజు మార్కెట్ లో కొంచెం హై ప్రైజే ఉందన్నమాట. సో చూడండి మొత్తం డ్రాగన్ కి సంబంధించి ఒక్కొక్క ట్రేలో మనకు 20 kgs అయితే ఉంటుంది. సో సీజన్ తగ్గే కొద్ది, ఫ్రూట్స్ రావడం తగ్గే కొద్ది ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటది. ఇదంతా చూసుకుంటే మనకు డ్రాగన్ కి సంబంధించి ఉంటుంది. సో ఇదంతా మనకు గోవా అన్నమాట. జామ్ కాయలకు సంబంధించి పింక్, వైట్ అవి ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ జామకాయలు సేల్ చేస్తా ఉంటారు. జామకాయ ట్రే వచ్చేసి మనకు 15 kg వరకు ఉంటుంది బాక్స్ వచ్చేసి. చెప్పారు కదా జామకాయలు కూడా 600 నుంచి స్టార్ట్ అయ్యి 1000 వరకు అయితే ఉంటుంది ఒక బాక్స్ వచ్చేసి. ఒక్కొక్క క్వాలిటీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటాం మొత్తం ప్రొమోగ్రానేట్ దానిమ్మ పండ్లకు సంబంధించి అనమాట. ఇది వైడ్ గా కనబడుతుంది కదా, మొత్తం దానిమ్మకు సంబంధించిన బ్యాగ్లే. సో క్వాలిటీని బట్టి ప్రైజెస్ అయితే ఉంటుంది ఇక్కడ. సో హెవీగా వస్తున్నాయి పండ్లు అయితే. సో దానిమ్మ వచ్చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ అయితే మనకి ఇస్తా ఉంటారు. ఒక్కొక్క దగ్గర 300 నుంచి స్టార్ట్ అయిపోయి 1000 వరకు కూడా ఉంటాయి. చూడండి మొత్తం అంత దానిమ్మకు సంబంధించిన సెక్షన్ మొత్తం ఎక్కడికక్కడ మొత్తం దానిమ్మనే. సో దానిమ్మ కూడా 300 అలా బాక్స్ స్టార్ట్ అయిపోయి 1000 వరకు అయితే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది అనమాట. దానిమ్మ సీజన్ అంటే ఇది. దానిమ్మ హెవీగా వస్తుంది, ఎక్కడికక్కడ మొత్తం దానిమ్మనే ఉంది ఇక్కడంతా. సో ఒక్కొక్క దాంట్లో మనకు 9 నుంచి 10 kgs అయితే ఉంటుంది. సో ఎంత కావాలో అంత బాక్స్ అయితే ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు తీసుకొని పోవచ్చు. సో చాలా హెవీగా అయితే వర్క్ అయితే నడుస్తూ ఉంది మొత్తం దానిమ్మలకు సంబంధించి. సో క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే దానిమ్మకు సంబంధించి సేల్ చేస్తూ ఉంటారు. ఇదంతా దానిమ్మలో కూడా మనకు సైజెస్ బట్టి ప్రైజెస్ అయితే ఉంటుంది. సో కొంతమంది అరుస్తూ ఉంటారు 250 రూపీస్ కూడా అంటారు బాక్స్ వచ్చేసి. సో ఇదంతా దానిమ్మని మన బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూసుకుంటే ఈరోజు అయితే మొత్తం ఆల్మోస్ట్ ప్రొమోగ్రానేట్ చాలా ఎక్కువ ఉంది మార్కెట్ లో. సో చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్ 250 అని చెప్పేసి. నేను 300 ఒకళ్ళు 300 చెప్పారు, ఆ 300 చెప్పినా కానీ ఇప్పుడైతే 250 కూడా అని చెప్పేసి వదులుతా ఉన్నారు. అడిగి పోతే మనకి ఇంకా 200 కూడా ఇస్తారు బాక్స్ వచ్చేసి. అట్లా కూడా తీసుకోపోవచ్చు అనమాట. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ వెహికల్స్ లోనే ఫ్రూట్స్ అయితే తీసుకుపోతా ఉంటారు. వెహికల్స్ కూడా ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయి మనకు. సో చూసారు కదా చిన్న ఆటోలు, పెద్ద ఆటోలు, 3 seater, 5 seater, 7 seater అండ్ పెద్దవి అవి కూడా ఉంటాయి అనమాట. ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం, ఎలాంటి వెహికల్ కావాలంటే కూడా ఇక్కడనే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడే నుంచే మొత్తం తీసుకొని పోవచ్చు అనమాట. సో అందుకని చాలా మంది మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ అని కొనుక్కొని తీసుకొని పోతారు. సొంత బండ్లలో వాళ్ళు సొంతంగా వచ్చి తీసుకుపోతారు. అండ్ లేని వాళ్ళైతే అట్లా వస్తారు. ఇక్కడ చూడండి ఈ బండ్లు ఎంతగానో ఫ్రూట్స్ ఎక్కిచ్చారు. వాటర్ మిలన్, కర్బూజా అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో కొన్ని ఆటోలు చూసుకుంటే చాలా నిండిపోయి రిటర్న్ కూడా వెళ్తా ఉంటాయి. అండ్ చూడండి ఇక తీసుకుపోయే వాళ్ళు ఇలా అయితే. అండ్ అన్లోడ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేసుకొని కూడా వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది సొంత వెహికల్ లో వస్తే కొంతమంది కిరాయి పెట్టుకుని ఉంటారు. సో కిరాయి ఆటోలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది మార్కెట్ లో. సో చూడండి ఈ వెహికల్ మొత్తం నిండిపోయింది చూడండి. సో మన పైనాపిల్ అండ్ కర్బూజా, వాటర్ మిలన్, గ్రేప్స్ అవన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ ప్లంబ్ ఫ్రూట్స్, యాపిల్స్ అన్ని. సో అన్ని రకాల ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుపోతారు కాబట్టి అట్లయితే చేసుకుపోతా ఉంటారు. సో ఇట్లా కూడా ఎక్కడికక్కడ ఇట్లా బండ్లు అయితే తీసుకుపోతా ఉన్నారు.
ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి ఇక్కడ కూడా సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా కూడా తీసుకొని పోతా ఉంటారు. అయితే చూసారు కదా, ఈ వీడియోలో అయితే మనం ప్రతి ఒక్క ఫ్రూట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ప్రైజెస్ కూడా మనకు 5 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. అయితే ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.